హీరో నితిన్ కెరీర్ లో దాదాపు 30 సినిమాలు ఉన్నాయి. ఆరంభంలో జయం, దిల్, సై వంటి హిట్స్ పడ్డాయి. ఆ తర్వాత దాదాపు పుష్కర కాలం పాటు ఒక్క హిట్ కూడా పలకరించలేదు. ఎట్టకేలకు ఇష్క్, గుండె జారి గల్లంతైందే సినిమాలతో కెరీర్ గాడిన పడిందనుకున్నాడు. హార్ట్ అటాక్, ఆ సినిమాలతో ఆ జోరు కొనసాగించాడు. భీష్మ మూవీతో బ్లాక్ బస్టర్ అంటే ఇది అనిపించుకున్నాడు. అయితే ఆ తర్వాత మళ్ళీ పరిస్థితి మొదటికెళ్ళింది. 2020లో వచ్చిన భీష్మ తర్వాత ఇప్పటి వరకు ఆ రేంజ్ హిట్ మళ్ళీ పడలేదు. భీష్మ మూవీ తర్వాత రాబిన్ హుడ్, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నుంచి తమ్ముడు వరకు ఒక్కదాని మించి మరొకటి డిజాస్టర్ గా నిలిచాయి. అందుకే నితిన్ తదుపరి ప్రాజెక్ట్స్ విషయాల్లో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. ఫ్లాపుల పరంపర నుంచి బయటపడాలంటే అప్రమత్తం కావాల్సిందే. రిస్క్ తీసుకోకూడదని ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకే హిట్ పక్కా అనే కథ కోసం ఒడ్డున పడేసే దర్శకుడితో మాత్రమే ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలని ఫిక్స్ అయినట్టున్నాడు నితిన్. అందుకే వరుసగా 3 సినిమాల నుంచి తప్పుకున్నాడు. వీటిలో 2 సినిమాలు అనౌన్స్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటే మరో మూవీ అనౌన్స్మెంట్ కూడా లేకుండా ఇలా వార్త వచ్చింది. ఆ తర్వాత తప్పుకున్నాడనే న్యూస్ హల్చల్ చేస్తోంది. శ్రీను వైట్లతో నితిన్ ఓ సినిమా చేస్తాడనే గాసిప్ వచ్చింది. ఇప్పటికే వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో అంతకు మించి డిజాస్టర్ లో కొట్టుకుపోతున్న శ్రీను వైట్లతో మూవీ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. మైనస్ ప్లస్ అవుతుందేమో, కథపై నమ్మకంతో ధైర్యంగా దిగుతున్నారనే హడావిడి జరిగింది. రేపో మాపో అధికారికంగా ప్రకటన చేస్తామనుకున్నారంతా. కానీ ఆ సినిమా నుంచి నితిన్ తప్పుకున్నాడనేది లేటెస్ట్ అప్డేట్. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శ్రీను వైట్ల కొత్త ప్రాజెక్ట్ తో రాబోతున్నాడన్నది నిజమే, కానీ నితిన్ తో కానే కదట. మరి వైట్ల వచ్చేది ఎవరితోనో చూడాలి. ఇక ఇప్పటికే బలగం దర్శకుడు వేణుతో ఎల్లమ్మ ప్రాజెక్ట్ కి సైన్ చేసి ఆ తర్వాత తప్పుకున్నాడు నితిన్. బలగం లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న ఎల్లమ్మపై మంచి అంచనాలే ఉన్నాయి. కానీ తమ్ముడు ఫ్లాప్ తర్వాత ఆ సినిమా నుంచి బయటకు వచ్చేశాడు నితిన్. ఇక నితిన్ తప్పుకున్న 3వ సినిమా ఏంటంటే రైటర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా అటకెక్కింది. పవర్ పేట పేరుతో రాబోయే ఆ మూవీని 2 భాగాలుగా తీస్తామని అనౌన్స్ చేశారు కూడా. కథలో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగాయి. నితిన్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో సందీప్ కిషన్ వచ్చి చేరాడు. మూడు సినిమాల నుంచి తప్పుకున్న నితిన్ తనకు ఇష్క్ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట. లాంగ్ గ్యాప్ తర్వాత ఇష్క్ మూవీ సక్సెస్ ఇచ్చినట్టే వరుస ఫ్లాపుల నుంచి ఈ మూవీ గట్టెక్కిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు నితిన్. అంచనాలు నిజం అవ్వాలని కోరుకుంటున్నారు నితిన్ అభిమానులు. మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ తో విక్రమ్ కుమార్ సినిమా చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.